హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ టాక్స్ విత్ అను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఎంతో ఈజీగా చేసుకోగలిగే కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ కారప్పొడి మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలో కూడా మనము తినచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద అలా తిన్నామంటే సూపర్ ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, చింతపండు, ఇంకా పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు. పొట్టు తీయక్కర్లేదు, అలానే వేసుకోవచ్చు మనం. ఇలాగా అన్నీ విడివిడిగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో కొంచెం అది మాడకుండా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అంటే ఆ రోస్ట్ అవుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. అలా అక్కడ దాకా మనం రోస్ట్ చేసుకొని వీటన్నిటిని కలిపి కొంచెం చల్లారినాక వీటన్నిటిని కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ కారప్పొడిని చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్. ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నమాట. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రొసీజర్. కొంచెం క్వాంటిటీ తీసుకొని మనం ట్రై చేసుకొని అది వర్క్ అయింది అంటే బాగా కుదిరింది అంటే కనుక సేమ్ ప్రొసీజర్ మనం ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.